చెట్లను పెంచడమే కాదు, వాటిని బాగా పట్టించుకోవాలని చెప్తుంది మా అమ్మ ఎప్పుడు. వాటిని బాగా పట్టించుకోవడం అంటే ఏంటా అనుకుంటున్నారా? చాలా ఉంటాయి. చూడండి, ఒక చెట్టు పెరిగిన తర్వాత దాన్ని అలాగే వదిలేయకుండా అది కరెక్ట్గా పెరిగేలాగా ఎంతో జాగ్రత్తగా ఇలా కట్టేయాలి. ఇంకా ఎక్స్ట్రాగా ఉన్నవన్నీ కట్ చేయాలి. ఇది తమలపాకు చెట్టు, చాలా బాగుంది కదూ. మా అమ్మమ్మ వేసుకుంటుంది ఆకు, అందుకనే. సో దానికోసమని ఎప్పుడైనా ఎమర్జెన్సీకి తెంపేసుకోవడానికి యూజ్ అవుతుందని దానికోసమని పెట్టింది. లాస్ట్ టైం పెట్టిన చెట్టు ఇలాగే కోవిడ్ టైంలో ఆకులు టైంకి దొరకక తినేసింది, చెట్టు అంతా ఎండిపోయింది. సో అందుకని ఈసారి తెలియకుండా పెట్టేసింది, కొద్దిగా పెద్దగా అయిన తర్వాత చూపిద్దాంలే అని. ఇవైతే చాలా బాగున్నాయి ఫ్లవర్స్, నాకు బాగా నచ్చాయి. ఇన్ని పెట్టిందో అసలు చెట్లు మామూలుగా పెట్టలేదు, చాలా పెట్టింది. ఈ తులసి మొక్కలు అయితే లెక్క పెట్టలేను, అన్ని తులసి మొక్కలు ఉన్నాయి. ఇంటి చుట్టూ ఒక 50 ఉన్నాయేమో తులసి మొక్కలు, చాలా పెట్టింది. ఇంకా నేను ఇక్కడ వీడియో తీస్తుంటే సౌండ్ వస్తుంది, ఎక్కడి నుండా అని చూస్తే వీళ్ళు ఇక్కడ వెళ్ళి ఆడుకుంటున్నారు. అమ్మేమో ఇంకా చెట్ల మధ్యలో చెత్త ఉంటుంది కదా, అది తీసేస్తుంది. పాపం ఇదే పని ఉంటుంది డైలీ, కానీ చాలా హ్యాపీగా అనిపిస్తుందంట ఇవన్నీ చూస్తుంటే మా అమ్మకి. ఎన్ని చెట్లు పాడు చేశారో వీళ్ళిద్దరు కలిసి, తొక్కేస్తున్నారు. ఇది బీరకాయ నారు, ఎంత బాగా అయిందో అసలు, చాలా చిన్నగా ఉంది. అసలు 10 డేస్లోనే ఇంత పెద్దగా అయ్యింది. ఇవైతే పైన వరకు వెళ్తున్నాయి, చూడాలి ఇంకా ఎన్ని రోజులు పడుతుందో రావడానికి. బట్ చాలా స్పీడ్గా పెరుగుతున్నట్టు అనిపిస్తుంది నాకైతే. లాస్ట్ వీడియోలో మీకు గోంగూర చూపిస్తే సరిగ్గా కనబడలేదు కదా, చూడండి ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది. ఇంకో 1 వీక్లో నాకు తెలిసి ఇంకా పెద్దగా అవుతాయి అనిపిస్తుంది. మా అక్క అయితే పండుగ చేసుకుంటుంది, ఎందుకంటే మంగళూరులో ఈ గోంగూర కానీ ఈ చుక్క కూర ఇవేమి దొరకవంట. ఇంకా ఉన్నన్ని రోజులు అవే చేసుకొని తింటుంది డైలీ, ఇంకా అది కూడా ఫ్రెష్గా. కరెక్ట్గా 4 డేస్ 5 డేస్ అవుతుంది నేను తెంపి. ఇంతలోనే చూడండి ఎంత వచ్చాయో, చాలా పెరిగిపోయాయి. నాకు తెలిసి ఒక 100 రూపీస్ ఆకు కూడా వస్తుందేమో. మార్కెట్లో అసలు 20 రూపీస్కి ఒక 4 కట్టలు ఇస్తున్నాడు అంతే, అసలు అది ఎంత అవ్వట్లేదు. హైదరాబాద్లో కూడా ఇలా మంచిగా ఓన్ హౌస్ తీసుకుని ఇలా పండించుకునే ఛాన్స్ ఉంటే చాలా బాగుండు అనిపిస్తుంది నాకు. హైదరాబాద్లో అంటే చాలా కష్టం కదా, ఆశకు కూడా హద్దు ఉండాలి. బట్ అనుకోవడంలో తప్పులేదు కదా. వీళ్ళనైతే ఆడుకోమన్నాను, ఇలా ఈవినింగ్ కాసేపు ఒక 1/2 అవర్ ఆడిన తర్వాత స్నానం చేపిస్తున్నాము. ఇలా మట్టిలో ఆడుకోవడం వల్ల పిల్లలకి ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా బాగుంటుంది. హైదరాబాద్లో ఏంటంటే ఇంట్లోనే ఉంటారు కదా, అంత స్ట్రాంగ్గా ఉండరు. ఇంకా తినమంటే వాళ్ళు తినట్లే అని అమ్మే అక్కడ కూర్చొని తినిపిస్తుంది. దగ్గర కూర్చుంటే ఆల్రెడీ రైస్లో ఇసుక వేశారు, అందుకే దూరంగా కూర్చొని మీరే వచ్చి తినండి అని పెడుతుంది. నాకు కూడా తినిపించింది, అసలు ఎంత బాగుంటుందో కదా అమ్మ తినిపిస్తే, చాలా బాగుంటుంది కదా. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. బాయ్.